నా బిడ్డ నా దగ్గరికి పంపించేయి. నా కంటల్లో ప్రాణం ఉన్నంత వరకు తనకి ఏ లోటు రాకుండా నేను పెంచుకుంటాను. నీ దగ్గరే పెట్టుకుని నా బిడ్డను ఇంకా ఇంకా దిగజార్చకు. నీకు దండం పెడతాను ప్లీజ్. మావయ్య గారు, భూమి వస్తుంది, ఆగండి. ఎందుకు? నిన్ను చూస్తేనే అర్థమవుతుందిగా నా కూతురు ఎలా ఉంటుందో. నా బిడ్డ నేను అలా చూడలేను. అందుకే నీ చేతగాని బతుకు నువ్వే బతుకు. నా బిడ్డని నా దగ్గరికి పంపించాయి. ఈ ఒక్కసారికి చెయ్యి ప్లీజ్. అంతే చాలు నాకు. చెయ్యి పంపించే. మావయ్య గారు, మావయ్య గారు, మావయ్య గారు, ఏంటి శౌర్య? ఏం లేదక్కా. ఏదో చెప్పాలనుకుంటున్నారు కదా, చెప్పండి. ఏంటమ్మా, అసలు ఏమైంది? అన్నయ్యని వదిని చూసామక్కా. ఏంటి, భూమి మాధవ్ని చూసారా? ఎక్కడ కనిపించారు? ఎక్కడున్నారు వాళ్ళు? చూసి ఎందుకు వదిలిపెట్టొచ్చారా? ఏం చేయమంటావక్కా? ఎంత చెప్పినా అన్నయ్య వదిన ఇప్పుడల్లా ఇంటికి వచ్చేలా లేరు. అదేంట్రా, ఇక్కడ మేమెంత బాధపడుతున్నామో చెప్పారా వాళ్ళకి? చెప్పామమ్మా, కానీ ఇప్పట్లో రాలేమన్నారు. అసలు ఎక్కడున్నారా వాళ్ళు? ఏం చేస్తున్నారు? అన్నయ్య వదిన ఇద్దరూ కలిసి రోడ్డు వెంట ఒక చిన్న బండి పెట్టుకొని హోటల్ రన్ చేస్తున్నారక్కా. ఏంటి, బండి పెట్టుకున్నారా? అవునక్కా, పేరు కూడా నీ పేరే పెట్టుకున్నారు, మహాలక్ష్మి టిఫిన్ సెంటర్ అని. ఎంత బతుకు బతికి రోడ్డు పక్కన బండి పెట్టుకోవాల్సిన కర్మ వాళ్ళకేంట్రా? అసలు మీతో చెప్పొద్దన్నారు, కానీ చెప్పకుండా ఉండలేకపోయామక్కా. చేతిలో రూపాయి లేకుండా బయటకు వెళ్లారు. బండి పెట్టుకున్నారంటే ఎలా చేశారో, ఎన్ని బాధలు పడ్డారో. వదిన మెడలో తాలిబొట్టు లేదు, పసుపు తాడుంది. అంటే తాళిబొట్టు అమ్మేసి బండి పెట్టుకున్నారా? దీన్ని బట్టి అర్థం కావట్లేదా వాళ్ళెంత కష్టపడుతున్నారో? ఎంతో చెప్పి చూసాం, ఇంట్లో అందరూ బాధపడుతున్నారు. ఇంటికి వెళ్ళిపోదాం రా అన్నయ్య అని. ఇప్పుడప్పుడే రాను అని అన్నాడు. నా కాళ్ళ మీద నేను నిలబడాలి, అప్పుడే వస్తానని అన్నాడు అన్నయ్య. ఇంట్లో జరిగిన దానికి వాడి మనసు ఎంత బాధపడిందో, అందుకే అంత మాట అన్నాడు. పోనీలేమ్మా, కనీసం ఎక్కడున్నారో తెలిసింది. ఇప్పటిదాకా వాళ్ళు ఎక్కడున్నారో ఏమయ్యారో అని బాధపడ్డావు. అందర్నీ అడిగామని చెప్పమన్నారు. కనిపించగానే అన్నయ్య ఎలా ఉన్నాడు, అక్క ఎలా ఉంది, అమ్మా నాన్న ఎలా ఉన్నారు అని అందర్నీ అడిగారు. వాళ్ళకి మన మీద ప్రేమ ఉంది, మనకే వాళ్ళ మీద ప్రేమ లేకుండా పోయింది. అదిగో దాని చెప్పుడు మాటలు విని
చివరికి తమ్ముడిని కూడా కాదనుకుంటున్నాడు వాడు. రూపాయి లేకుండా బయటికి పోయారు అనుకుంటే అప్పుడే టిఫిన్ సెంటర్ పెట్టేదాకా వచ్చారా? చెప్తాం మీ సంగతి. వాళ్ళు ఎక్కడో చోట క్షేమంగా ఉన్నారని తెలిసినందుకు సంతోషపడాలో, ఇలా రోడ్డు వెంట బండి పెట్టుకుని బ్రతుకుతున్నారు అన్నందుకు బాధపడాలో అర్థం కావట్లేదమ్మా. మనకంటూ ఒక హోటల్ పెట్టుకుని వాడి రెక్కల కష్టంతో దాన్ని అంత పెద్దదాన్ని చేసి ఈ రోజు వాడు గతిలేని వాడిలా రోడ్ల వెంట ఇడ్లీలు దోశలు అమ్ముకోవడం ఏంటమ్మా? అది కూడా పెళ్ళా మెడలో తాళిబొట్టు తాకట్టు పెట్టి. ఇవన్నీ వినడానిక నేను ఇంకా బ్రతికున్నాను. అమ్మా అమ్మ ఊరుకోమ్మా, ఏడవకుమ్మా. ఏంటమ్మా, అడ్డంగా ఉన్న వాళ్ళని ఇంట్లో నుంచి బయటకు పంపించాక కూడా ఇంకా నీ మొహంలో ఆనందం కనిపించడం లేదు? కళ్ళ ముందు లేకపోయినా వాళ్ళు నన్ను డిస్టర్బ్ చేస్తూనే ఉన్నారమ్మా. దిక్కు మొక్కు లేకుండా ఎటెళ్ళిపోయారని ఇంటిల్లపాది అల్లాడుతుంటే వాళ్ళు నిన్ను ఇబ్బంది పెట్టడం ఏంటి? అందరిలాగే నేను కూడా వాళ్ళెటో దూరంగా వెళ్ళిపోయారు, తిండికి కూడా గతి లేక అల్లాడుతూ ఉంటారు అనుకుంటే వాళ్ళు ఈ ఊళ్ళోనే ఉన్నారంట. ఉన్న ఏ గుళ్ళోనో సత్రంలోనో ఉంటారు, అంతే కదా? లేదు, మరి మాధవ్ భూమి ఇద్దరు కలిసి సొంతగా వ్యాపారం మొదలు పెట్టారంట. చేతిలో చిల్లి గవ్వ కూడా లేకుండా వ్యాపారం ఎలా చేస్తారే? భూమి తన మెళ్ళో తాలిని తాకట్టు పెట్టి మరీ వ్యాపారాన్ని మొదలుపెట్టించిందంట. అయినా ఈ తెలివితేటలు వాడివి కాదు, వాడి చేతిలో విద్యకి దీని తెలివితేటలు తోడయ్యాయి. ఈ రోజు అది బండి మీద వ్యాపారమైనా వాడి చేతి వంట రుచికి ఆ చిన్న వ్యాపారమే పెద్ద వ్యాపారం అవుతుంది. అయ్యో, వాళ్ళు బాగుపడితే బయటుండి మనల్ని బతకనిస్తారనే ఏదో ఒకటి చేయవే. వాళ్ళు ఇంత త్వరగా ఈ మాత్రం నిలబడతారని నేను అనుకోలేదమ్మా. మరిప్పుడేం చేస్తావు? వాళ్ళ బతికేదో వాళ్ళని బతకని అని వదిలేస్తావా? వాళ్ళు బతికి బావుంటే ఎప్పటికైనా నాకు పక్కలో బల్లెల్లాగే తయారవుతారు. అది జరగకూడదమ్మా. ఆదాయం కళ్ళ చూస్తే వాళ్ల మీద వాళ్ళకి నమ్మకం పెరుగుతుంది, ఏదైనా చెయ్యగలమన్న ధైర్యం పెరుగుతుంది. ఆ ధైర్యాన్ని చంపేసొస్తాను. ఏమండి, ఏమైందండి? భూమి ఎక్కడుందో తెలిసింది. అవునా? ఎక్కడుందండి? మీరు చూసారా? మన భూమితో మాట్లాడారా? అదెలా ఉంది చెప్పండి. నువ్వంతగా ఆనందపడకు జయ. మన కూతురు ఏం చేసిందో తెలుసా? రోడ్డు పక్కన ఇడ్లీలు అమ్ముకుంటుంది.